దేవుని నామానికి వందనాలు. మరి ఈ రోజున దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు అపేక్షించినటువంటి వారు, దేవుని పట్ల ఆశ కలిగినటువంటి వారు మరి ఏ విధంగా ఉంటారనేది ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనను అపేక్షించినటువంటి వారు ఆనందముగా, మరి అంతేకాదు ఆయన యొక్క కిరీటమును పొందేవారిగా ఉంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆనందమును పొందుకున్నట్లయితే, దేవుని యొక్క కిరీటమును, దేవుని యొక్క మహిమను చూసినట్లయితే, మరి ఆయన యందు మనం స్థిరులుగా ఉండటానికి దేవుడు కృప చూపుతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఆయన యందు మరి భయభక్తులు కలిగి మరి ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించేవారుగా ఉండినట్లయితే మనం స్థిరులుగా ఉంటామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం లేఖనాలను పరిశీలన చేసుకున్నట్లయితే, అదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారా నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మరి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణీయును కలుగుటకు మరి సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటంలో మీరు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా, మరి ఎటువంటి బెదరకుండా ఉండకుండా, మరి సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై మరి దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మరి లేఖనాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. మరి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మాట అనటానికి గల కారణము, మరి ఏ విధంగా అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినారో అట్టి రీతిగా మనము ఎటువంటి వారికైనా బెదరకుండా, వారు పెట్టేటువంటి మరణానికి కూడా మనము భయపడకుండా, మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు సువార్త మీద ఆధారపడి జీవించినట్లయితే, క్రీస్తు సువార్తను మనం ప్రకటించినట్లయితే దేవుడు మనకి దయా కృప చూపువాడై ఉన్నాడు. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఈ రోజున దేవునిలో ఆనందముగా ఉండటానికి గల కారణము, క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించి నడుచుకుంటున్నాం కాబట్టి, ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం కాబట్టి, ఎల్లప్పుడూ మన కుటుంబాలు ఆయనతో ఆనందముగా ఉండటకు ఆయన మరి కృప చూపువాడై ఉన్నాడు. మరి అంతేకాదు ఆయన దయ చూపువాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అట్లు మీరు బెదరకుండుట మరి వారికి నాశనమును, మరి మీకు రక్షణ కలుగునన్నుటకు సూచన ఉన్నది. మనము ఈ లోకానుసారమైనటువంటి మనుష్యులు మరి ఏ విధంగా అయితే మరి క్రీస్తు సువార్తను బోధించేటప్పుడు మరి ఎటువంటి వారు భయానికి గురి చేసినా కూడా మనం భయపడనవసరం లేదు. అటువంటి భయము భయపెట్టే వారి నాశనానికి, మరి క్రీస్తు సువార్త బోధించే వారికి క్రీస్తు యొక్క రక్షణలో మనకి ఆయన యొక్క కాపుదల ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి బెదరకుండా ఉండటానికి, క్రీస్తు సువార్తను మనము ధైర్యంగా ప్రకటించడానికి మరి
మనము దేవుని మీద ఆధారపడినట్లయితే ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని అనంటే ఇది దేవుని వలన కలుగునదే. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించటములు, సువార్త బోధించటములు మనము బెదరక మరి ధైర్యముగా ముందుకు వెళ్దాం. ఎల్లప్పుడూ ఆయనలో ఆనందముగా ఉండటకు దేవుడు కృప చూపుతాడు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక లేఖాంశము చూసినట్లయితే మత్తయి సువార్త, ఇంకో లేఖాంశము చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో మరి ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి దినాలలో తోడేళ్ల మధ్యన గొర్రెలు ఉన్నట్టుగా మరి అపవాదుల మధ్యలో మన విశ్వాసము ఉన్నాం. ధైర్యం కలిగి బెదరక దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లేఖనం ఏమని ధైర్యపరుస్తూ ఉన్నదంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వారు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడినని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అట్టి రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనందరము కూడా దేవునిలో స్థిరులుగా ఉండటానికి, ఆయన ఆనందమును, ఆయన కిరీటమును పొందుకోవటానికి, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండుటకు, క్రీస్తు సువార్తను బెదరకుండా ప్రకటించుటకు, ఆయన రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఎల్లప్పుడూ ఆయనలో ఆనందం ఉండుటకు అటు కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్.